అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజు నేను ఏం చేశాననింది, అలాగే ఒక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. ఇంకా వీడియో అయితే వస్తుంది చూడండి. ఇది ఈవినింగు క్యారెట్, బీట్రూట్, పోమోగ్రానేట్ కూడా నేను ఏదో ఒక జ్యూస్ డైలీ తాగుతున్నానని చెప్పాను కదండీ! జ్యూస్ అనేది వేసుకోవడానికి కట్ చేసేసాను. కడిగేసి ఇచ్చారమ్మ. ఇంక కట్ చేసి ఇంక నేను ఇంతకుముందు చెప్పాను కదా! పాత వీడియోలో ఉంటుంది. ఇంకా అలా జ్యూస్ చేసుకొని ముగ్గురం తాగుతామన్నమాట. నైట్ కొంచెం ఫుడ్ అనేది తగ్గించి ఇలాంటివి తీసుకుంటున్నాం అన్నమాట. కొంచెం మనకి ఎనీమియా ఉన్నా, కొంచెం అలసటగా ఉన్నా మనకి ఇలాంటి మంచి శక్తినిస్తాయి కదా! ఇంకా నెక్స్ట్ డే మార్నింగు నేను మాకు ఒక 4, 5 డేస్‌లో చుట్టాలొస్తారు. అందు గురించి చెప్పేసి నేను లిస్ట్ అయితే రాసుకుంటున్నాను. ఏంటి ఉండాలి, ఏం కొనాలని చెప్పేసి లిస్ట్ అయితే రాస్తున్నాను. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. అమ్మేమో ఇక్కడ పక్కన వంట చేస్తున్నారు. అలా రాసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నాకు మజ్జిగన్నం తినాలనిపించింది. ఈ మజ్జిగన్నం చూసాక నాకేటనిపిస్తుందంటే, నా కాలేజ్ డేస్‌లోని స్కూల్ డేస్ నుంచేనండి. పల్లెటూరులో మాక్సిమం అందరం మజ్జిగన్నమే తింటారు. ఎవరు మార్నింగ్ టిఫిన్ అనేది చేసుకోరు. ఇలాగా మజ్జిగన్నం తినేసి ఒక 3 కిలోమీటర్స్ స్కూల్‌కి నడిచి వెళ్ళిపోయేవాళ్ళము. చాలా ఎందుకంటే కడుపు నిండుగా ఉంటది. అలసట అనేది రాదు. బావుంటది. టిఫిన్ తింటే మాత్రం త్వరగా ఆకలేస్తదండి నాకైతే. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉంటదో తెలీదు. నాకివాళ అలా తినాలనిపించింది. ఇప్పుడు చూస్తుంటే గూడా నాకు నా చిన్నతనం రోజులు గుర్తొస్తున్నాయి. నా డిగ్రీ వరకు నేను ఇలానే డైలీ ఉదయం మజ్జిగన్నం మజ్జిగ కూడా కాదు, గంజి ఉంటది కదా! నైట్ గంజిలోనే రైస్ వేసేస్తారు. అది వేసి ఉంచేస్తే ఇంకా తినేసి చక్కగా పొట్ట కూడా చల్లగా ఉండేది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ అలాంటివి ఏమి ఉండేవి కాదు ఆ టైంలోని. ఇప్పుడంటే ఇప్పుడు కొత్తగా తిండులు తింటున్నాం కదా! ఇలాంటియన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి. మసాలా ఫుడ్‌లు అవి తినడం. చాలా బాగుండేది. 3 కేఎం స్కూల్‌కి నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. అటు నుంచి మళ్ళీ 3 కేఎం 6 కేఎం నడిచేవాళ్ళం మాట ఎప్పుడూను. చాలా బాగుండేది. 10థ్ వరకు కూడా నడిచే వెళ్ళేవాళ్ళం. సైకిల్ ఇచ్చినా సైకిల్‌తో తక్కువ వెళ్ళేవాళ్ళం మాట. కాలేజ్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఒక మార్నింగ్ ఎక్కువ తినేసి వెళ్తే మధ్యాహ్నం కూడా సరిగ్గా ఆకలేసేది కాదు. టైమ్ టు టైమ్ తినాలి కాబట్టి కాలేజ్‌లోని ఏదో కొంచెం తినేవాళ్ళం గానీ ఆకలనిపించేది కాదు. అంత బాగుండేది. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి బట్టలు వాషింగ్ పెట్టుకున్నాననమాట. మార్నింగ్ అన్ని ఇన్నర్స్ అవన్నీ ఉతికేసి బయట వేశాను. పైన వేస్తే ఏటవుతుందంటే ఎవరో ఒకరు తీసేస్తున్నారండి బట్టలు. ఎవరు పట్టుకెళ్తున్నారో తెలియట్లేదు. కొన్ని మిస్ అయినాయి. కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయన్నీ పైన వేస్తున్నాను. చిన్న చిన్నవన్నీ కిందన వేసేసుకుంటున్నాను అనమాట. తాడు ఎలాగో ఇంటి ముందు ఉంటుంది కదా! వర్షం పడేటప్పుడు లోపల వేయడానికని కట్టాం కదా! ఇంక అక్కడ వేసేస్తున్నాను అనమాట. క్లిప్స్ కూడా మాయమైపోతున్నాయి. మరి ఎవరు తీస్తున్నారో ఏంటో తెలియట్లేదు. క్లిప్ కూడా కనిపించట్లేదు. కొన్ని చాలా 30 ఎన్నో క్లిప్‌లు ఉండాలి. ఇప్పుడు కనీసం 15 ఉన్నాయన్నమాట. ఎలాగ మిస్ అయ్యాయో తెలీదు. అలా అవుతుందన్నమాట. ఇక్కడ మంచి ఎండ ఉంది. 12:30 ఆ టైం అవుతుందన్నమాట. ఎండ ఫుల్‌గా వచ్చేసింది. ఇంకా బట్టలు అనేది ఆరబెడుతున్నాను. ఎక్కడెక్కడో వర్షాలు పడుతున్నాయి కానీ ఇక్కడ మాత్రం ఏం వర్షం లేదండి. మరీ ఎండ అనేది మరీ ఎక్కువ కాదు. ఉంది ఎండ ఉండాల్సినంత. ఇంకా అలా బట్టలన్నీ ఆరబెట్టేసుకుంటున్నాను. ఇవాళ అమ్మవి ఉతికానమాట. అమ్మవి, అన్నయ్యవి. ఇంకా రేపు నావి ఉతకాలి. ఇంకా రేపు కొంచెం కొంచెంగా ఉతికేద్దామని చూస్తున్నాను బట్టలు. ఇక 3, 4 డేస్ నుంచి బట్టలు సరిగ్గా ఉతకలేదు. సండే నుంచి ఉతకలేదండి. అప్పటి నుంచి ఇంక నా వాషింగ్ మిషన్ అనేది వేయలేదు. ఇంక ఇవాళ నుంచి కొంచెం కొంచెం బట్టలు ఎక్కువైపోయాయి. ఇంక ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. డీప్ క్లీనింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు ఆపేసానంటే కొన్ని ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అవ్వాలి కదా! ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదని చెప్పేసి అనుకున్నాం కదా! నోటిఫికేషన్లు అయితే అన్ని ఎక్కువ జాబ్స్ ఏమీ లేవండి. అందు గురించి ఇంకా ఆపేసాను. జాబ్స్ కూడా లేవు. ఎక్కువని కదా! ఒక్క జాబ్ కూడా లేదు మాకు సంబంధించింది. అందు గురించి ఇంకా వేరేది చూస్తున్నాను. ఇంకా వేరే నోటిఫికేషన్స్ ఏమైనా పడితే అప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతాను. ఇంకా అంతలోకి పనులన్నీ చేసేసుకుందామని చెప్పేసి ఇంక రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఇలా బట్టలన్నీ ఆరబెడుతూ ఉన్నాను. ఇవాళ తక్కువ మంది వేశారు బట్టలు. డైలీ అయితే మేడ ఖాళీ ఉండదు. చాలామంది ఏస్తుంటారు. ఇప్పుడు 12 అయింది కదా! ఇంకా 2 అవర్స్, 3 అవర్స్‌లో ఆరిపోతాయి. మాక్సిమం 2 అవర్స్‌లో ఆరిపోతాయి. గాలేస్తుంది, ఎండ కూడా ఉంది కాబట్టి ఇంకా 2 అవర్స్‌లో ఆరిపోతుందన్నమాట.
ఏమైనా కొంచెం కొంచెంగా చేసుకుంటే మంచిదండి. హెవీగా పెట్టుకున్నామంటే ఇంకా చాలా ఇంకా ఆ పని తప్ప వేరే పనులు ఏమి చేయలేము. అలసటొచ్చేస్తది. వాషింగ్ మిషన్ ఏటవుతుందంటే నీళ్ళు వదలటం లేదు. వాష్ చేసేస్తుంది గానీ నీళ్ళు అది జాడించట్లేదనమాట. మళ్ళా అవి తీసి జాడించి పైకి తీసుకొనొచ్చి ఆరబెట్టాల్సొస్తుందనమాట. అలా ఉంది. ఇలా బట్టలనేది ఆరబెట్టేసుకుంటున్నాను కదా! మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పాను కదా! అది దివాన్ కట్టు, పరుపు, మంచం ఇప్పుడు డబుల్ కట్ మంచాలు అలాంటివి తీసుకుంటూ ఉంటారు గదా! అక్కడ ఏటవుతుందంటే చెక్క మనం డిజైనింగ్ పెట్టుకుంటున్నాము. పెట్టుకోవడం వల్ల అవేంటంటే మనం ఆదమరుపులోని పిల్లలు ఆడి తగిలేస్తున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మా చెల్లి గూడా ఇద్దరం ఆడుకుంటూ, ఆడుకుంటూ తనకి టక్‌మని తలకి తగిలేసింది. కన్నం గూడా పడిందన్నమాట. ఇంకా అలాంటి డిజైన్స్ అవి పెట్టించకుండా దివాన్ కట్ కానీ ఏమన్నా ఇప్పుడు మన మంచాలుంటాయి గదా! కోళ్ళు మంచం పైకి పెట్టిస్తారు మంచిగా ఆనుతదని జెప్పేసి. కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్. నేనే చాలా దెబ్బలు తినేస్తున్నాను మా దివాన్ కట్ వల్ల. అందు గురించి అని చెప్పేసి దాన్ని ఇంక కట్ చేయించేద్దాం ఆ డిజైన్స్ అని చెప్పేసి మామూలు ఏం లేకుండా మడత మంచం టైప్‌లో చేయించేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాననమాట. ఈ విషయం మీకు యూజ్ అవుతుందో లేదో గానీ చాలా ఇబ్బందండి. అమ్మకి కాళ్ళకి తగిలేయడం గానీ, నాకు తలకి తగలడం గానీ చాలా ఇబ్బందవుతుందన్నమాట. అది మీకు యూజ్ అవుతుందో లేదో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే డిజైన్స్ పెట్టిస్తాం మంచిగా అంతదని. కానీ ప్రాబ్లమ్ అయిపోద్దండి. తగిలినా ఏంటని అయినా ప్రాబ్లమ్. మా చెల్లికి అలాగే తగిలి బ్లడొచ్చేసింది. నేనైతే ఇంక ఏడుపు నాకు ఏమైపోయిందా అని చెప్పేసి. ఆ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా చేయించుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా చేయించుకోండి. ఏదన్నా వుడ్ వర్క్ చేయించుకుంటారు గదా! అలా చేయించుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి వ్లాగ్‌లో కలుద్దాం. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.